Audio Jungle. Audio Jungle. మరియు తెలంగాణ జనసమితి రాష్ట్ర జిల్లా నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురవుతుంది, వెనుకబాటుతనానికి గురవుతుంది. అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్ళు పోరాడి కొట్లాడి తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన అంత అస్తవ్యస్తంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే హైదరాబాద్ తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లానే చాలా అభివృద్ధికి నోచుకుంటుందని ఆశించాం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అశాస్త్రీయంగా ప్రజాభిష్టానికి భిన్నంగా మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భం లోపల వరంగల్ ఉమ్మడి జిల్లాలను 6 చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేయడం, ఆయన మాట చిన్న జిల్లాల వల్ల అభివృద్ధికి ఉపయోగపడుతుందని, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది చాలా అశాస్త్రీయమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా చేయాల్సింది కాదు. దాని చారిత్రక నేపథ్యం అనేది ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పారిశ్రామికంగా, విద్యాపరంగా చాలా అన్యాయానికి గురవుతుంది. పెద్ద జిల్లాలుగా ఉంటేనే భౌగోళికంగా పెద్ద జిల్లాల వల్లనే పారిశ్రామికంగా కానీ విద్యాపరంగా కానీ అభివృద్ధికి నోచుకోవడం అనే విషయాన్ని పక్కపెట్టేసి కేవలం రాజకీయ ప్రాబల్యం కోసమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల కాలం లోపల ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా మార్చి తెలంగాణ ప్రజలకు చాలా అన్యాయం చేసిన విషయాన్ని గుర్తెరిగే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపలనే అప్పుడున్న తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, ప్రజలు, ప్రజా సంఘవాదులు అందరూ ఒక జిల్లానే ఉండాలి, 2 జిల్లాలుగా చేయకూడదని అనేక రకాలుగా పోరాటాలు చేసినా కానీ కేవలం వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసమే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా అశాస్త్రమైంది. ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న పాలకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వాస్తవ విషయాన్ని గ్రహించి 2 జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే అధికారుల మధ్య ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది, పరిపాలన సౌలభ్యం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి చెందిన చారిత్రక నేపథ్యాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని 2 జిల్లాలను ఒకటే జిల్లాగా చేయాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తుంది. హన్మకొండ తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 2 జిల్లాలను ఒక జిల్లాగా వరంగల్ జిల్లాగా పునరుద్ధరించాలనే డిమాండ్తో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు గత పాలకుల అనాలోచిత నిర్ణయం వల్ల జరిగిన ఈ ఉమ్మడి జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉంది. కాబట్టి ఒక అభివృద్ధికి నోచుకోకుండా ఒక చారిత్రక కుట్రలో భాగంగా ఈరోజు ఒక మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు నెక్స్ట్ ఒక సుప్రసిద్ధ నగరంగా, ఒక చారిత్రక నగరంగా పరిడవిల్లుతున్న ఈ వరంగల్ కాకతీయుల చరిత్రను విధ్వంసం చేయడం కోసం, చరిత్రలో లేకుండా చేయడం కోసం జరిగిన కుట్రలో భాగంగా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అభివృద్ధి కూడా నోచుకొని పరిస్థితి ఉన్నది. మిగతా రాష్ట్రంలో అన్ని హైదరాబాద్తో పాటు మిగతా సిద్దిపేట లాంటి జిల్లాలను శరవేగంతో ఆ దశాబ్ద కాలంలో అభివృద్ధి చేసుకొని ఇది అభివృద్ధికి నోచుకోకుండా అయింది. అంతేకాకుండా హన్మకొండ జిల్లాను క్రియేట్ చేసి కూడా, అశాస్త్రీయంగా క్రియేట్ చేసి కూడా అభివృద్ధికి దూరం చేసింది. కాబట్టి దీని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాను తీసేసి వరంగల్ జిల్లాగా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మా తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జిల్లాల విభజన, గతంలో వరంగల్ జిల్లా అను ఒకే జిల్లా ఉంటే ఉమ్మడి జిల్లాల వారిగా మరి వారికి ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజు బిజీగా ఉండి ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉండేది. ఈరోజు ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా విభజించడం మరి గత ప్రభుత్వం చేయడం జరిగింది.
మరి ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి అంటే మరి ఎంతో గౌరవంగా ఉండేది. మరి ఈరోజు ఒక ఆర్డీఓ కన్నా సమానమైన హోదాలో మరి ఈరోజు 6 జిల్లాల కలెక్టర్లు పనిచేయడం జరుగుతుంది. మరి ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య మరి ఈరోజు అలాంటి సందర్భాలు లేకపోవడము విచారకరము. తెలంగాణ జనసమితి పార్టీ నుంచి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికైనా జిల్లాలను కుదింపజేసి ప్రజల సేవలు చేసేలా స్పందించాలని తెలియజేయడం జరుగుతుంది.